Hey guys, welcome back to our YouTube channel. సో ఇవాళ ఏంటంటే నేను మా అక్కది ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. ప్రాంక్ వచ్చేసి ఏంటంటే నాకు రీసెంట్గానే రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కొంచెం బాగానే చదువుతాను, వాళ్ళకి తెలుసు, ఆ నమ్మకం అవుతుంది. బట్ మరి మా అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అంటే బీటెక్ వచ్చాక ఒక సబ్జెక్టు పోయింది అని తెలిస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇవాళ ఆఫ్టర్నూన్ నేను ఇంటికి వచ్చేసాను గైస్. సో మా అక్కకి కాల్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. మా అక్కకి తెలియదు నేను ఇంటికి వచ్చినట్టు. సో తనకు కాల్ చేసి నాకు రిజల్ట్స్ ఇలా వచ్చాయి, సో ఇలా ఒకటి సబ్జెక్ట్ పోయింది అని చెప్తా, కాలేజ్లో ఉన్నట్టుగానే చెప్తా. ఇంటికి వచ్చిన తర్వాత తన రియాక్షన్ అంతా క్యాప్చర్ చేసి చూద్దాం తను ఎలా ఫీల్ అయిందో. సో గైస్ ఇప్పుడు మనం ఒకసారి అక్కకైతే కాల్ చేసి చూద్దాం, మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. చేస్తున్నాను. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. క్లాస్లో ఉండుంటే అందుకే కట్ చేసి ఇంకొకసారి చేస్తాను. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. సరే, ఇంకొక 10 minutesలో తనకి లంచ్ బ్రేక్ స్టార్ట్ అవుతుంది. మేబీ అప్పుడు తనే చేస్తుండొచ్చు, లేకపోతే 10 minutes తర్వాత మనం చేద్దాం. A few minutes later. చేస్తుంది అక్క. హలో 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 అక్క, చెప్పు. అది నాకు కొంచెం ఎక్కడున్నావు? ఫస్ట్ ఎక్కడున్నావు? ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. నాకు కొంచెం భయం వేస్తుంది అక్క. కొంచెం భయం వేస్తుంది అక్క. ఫోన్ తీసి భయం ఇస్తున్నట్టు నేనేం చేయాలి ఇప్పుడు? అంటే రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ చేస్తామన్నారు అనమాట. అయితే రిజల్ట్స్ వచ్చాయి. ఏమైంది మరి? ఎంత వచ్చింది? అక్క ఒక సబ్జెక్ట్ పోయింది. జోక్ బాగుంది, నైస్. ఇప్పుడు నవ్వాలా? కాలేజ్లో అంటే జోక్ వేసి నవ్వుతారు ఎవరు? నిజంగమ్మా? నిజంగానే అమ్మా, నేను కూడా అనేది జోక్ కాదు. కాదు, చూసుకున్నా అనమాట. యాక్చువల్లీ అది రీలోడ్ అవ్వలేదు ఫస్ట్, ఏంటా అని చూస్తే అక్కడ రిజల్ట్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. మేబీ ఏదైనా సర్వర్ డౌన్ లేకపోతే కాదు, పైన మార్క్స్ అన్ని కనిపిస్తున్నాయి కానీ కింద గ్రేడ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. నైస్, బాగా ఓవర్ యాక్షన్ చేసినావు. ఒక సరే, నాకు అది చెప్పింది నమ్మట్లేవా నువ్వు? అసలు ఒక సబ్జెక్ట్ పోయింది. తగ్గించుకుంటే మంచిది. సరే, రిజల్ట్స్ పంపి. అయిందా? బాగైందా? అది స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయినా, మళ్ళీ ఓపెన్ కావట్లేము. సరే, రోల్ నెంబర్ పంపి, నేను చూస్తా. సరే, పంపిస్తాం. ఏ సబ్జెక్ట్ పోయింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే నాన్ క్రెడిట్ కదా? అంటే నాన్ క్రెడిట్ కూడా ఫెయిల్ అవుతారా? నాన్ క్రెడిట్ కాబట్టి నేను దాని అంత కేర్ తీసుకోలేదు. ఓపెన్ అవుతున్నాయి కదా అసలు. అది ఓపెన్ కావట్లే అని కదా చెప్పేది. మరి నీకు ఎట్లా ఓపెన్ అయింది? అది సర్వర్ చాలా డౌన్ ఉంది, అది ట్రై చేస్తేనే ఓపెన్ అవుతుంది. సరే, ఇంటికి వచ్చినాక మాట్లాడతాను. సరే సరే, మరి బాయ్. బాయ్ గైస్. అక్క స్క్రీన్ షాట్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ చూద్దాం, రిజల్ట్స్ అయితే ఓపెన్ అవ్వట్లేవు అంత ఈజీగా. చాలా ట్రై చేస్తేనే అవి ఓపెన్ అవుతున్నాయి. లింక్ కూడా నేనేం పెట్టాను. ఇప్పుడు ఇంటిమేషన్ అయితే ఇచ్చాను కదా, ఇంటికి వచ్చాకనే మాట్లాడతాం. చూద్దాం ఏమంటారు. Later that same evening.
సో గైస్ టైం అయితే 4:30 అవుతుంది. యాక్చువల్లీ మా అక్క షార్ప్ 5 o'clock ఇంట్లో ఉంటుంది. మనం ఫస్ట్ హిడెన్ కెమెరా ఫిక్స్ చేసుకోవాలి. కానీ యాక్చువల్లీ నా భయం ఏంటంటే మా అక్క ఆల్రెడీ నాకు 3 times కాల్ చేసింది. నేను లిఫ్ట్ చేయలే అనమాట. చెప్పినా కదా లింక్ పెడతా అని, పెట్టలేదు కాబట్టి డౌట్ అయితే క్రియేట్ అయ్యే ఉంటుంది అసలు నేను నిజం చెప్తున్నానా లేదా అని చెప్పి. ఇంటికి వచ్చినాక మనం దాన్ని ఇంకా రియలిస్టిక్గా చేయాలి. సో ఫస్ట్ మా అక్క వచ్చే వరకు అయితే హిడెన్ కెమెరా ఫిక్స్ చేసేస్తాను. చూద్దాం ఏమవుతుందో. మా అక్క రియాక్షన్ అనేది క్యాప్చర్ చేయాలి. నాకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్లీ నేను నవ్వకుండా ఉంటే అదే చాలు. ఏదైనా ప్రాంక్ చేస్తుంటే మనకి యూజువల్గా నవ్వు వస్తుంది కదా. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ప్రాంక్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అందుకే నేను అస్సలు నవ్వకూడదు, అస్సలు నవ్వద్దు. సో గైస్ ఇంకా హిడెన్ కెమెరా అయితే ఫిక్స్ చేసేద్దాము. ఇక్కడ చూపిస్తాను. టీవీ వెనకాల అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నా. హాల్లోనే సోఫా మీద కూర్చోబెట్టి మాట్లాడతాం. చూద్దాం. లెట్స్ డూ దిస్. సో గైస్ కెమెరా అయితే ఈ రకంగా పెట్టాను. మా అక్క అయితే కనుక్కోలేదని నేను అనుకుంటున్నాను. వచ్చి ఇక్కడైతే చూడదు కదండి. సో ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ చూద్దాం. సో గైస్ మా అక్క అయితే వచ్చేసింది. చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను అవ్వకుండా ఉంటే అదే సార్ గైస్. ఫస్ట్ టైం కదా. లెట్స్ సీ. ఏమైంది ఇక్కడ ఖాళీ కోసం? మరి ఎక్స్ప్రెషన్ కట్టింది. ఎందుకు తమ చేసిన కనకాలి ఇంకా మమ్మీకి ఇవ్వలేదు? నాకు చాలా భయం వేస్తుంది. కాదు నేను నిన్న లింక్ హాల్ట్కి పెట్టినా అసలు ఎప్పుడైనా నాకు నమ్మకం లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా. అందులో భయం వేస్తుంది చెప్పాలంటే కూడా. చదవలేదు కానీ ఇప్పుడు నా మీద అది నిజంగా అట్లా అయితే నేను అనుకోలేదు. అసలు ఎంత విచిత్రం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఇంకొకటి నా భయం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డాడీ సబ్జెక్ట్. డాడీ లా నాకు ఇంకా భయం వేస్తుంది. అసలు మరి నాకు అర్థం కాలేదు. ఎవరైనా నాన్ క్రెడిట్ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవుతారా? నాన్ క్రెడిట్ కాబట్టి నేను దాని గురించి అంత క్లియర్ తీసుకోలేదు. అందుకే అట్లా అయ్యింది. కాదు అసలు ఎంత పరుతా తెలుసా. అసలు 50 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నా అదేమో తెలియదు కానీ ఇంకా ఈజీగా అసలు నాన్ క్రెడిట్ సబ్జెక్ట్ అంటే అసలు ఎవరైనా ఇంటేనన్నా ఎంత ఘోరం ఉంటుంది తెలుసా. అసలు మమ్మీ వాళ్ళకి చెప్పాలి నువ్వు, అప్పుడు తెలుస్తుంది. వచ్చి భయం వేస్తుంది నాకు. నువ్వు ఇంకా భయపెట్టదు నాకు. మరి ఏం చేయాలి? మంచిదాన్ని చాలా మంచి పని చేసినావు అని చెప్పాలా? ప్లీజ్ అక్క నువ్వే హెల్ప్ చేయాలి. ఇప్పుడు మమ్మీకి ఎట్లా చెప్పాలి? అర్థం కావట్లేదు. భయం వేస్తుంది. అసలు ఫస్ట్ ఇయర్ లోనే ఇట్లా చేస్తే 4th year పోయేసరికి ఏం చేస్తావు? నామం పెట్టేస్తావు మొత్తం. కాదు నేను అనుకోలేదు తెలుసా. యాక్చువల్లీ ఆ రోజు ఏమైంది, ఎగ్జామ్ ముందు వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే కదా. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడమే మనకు సరిపోయింది. దాని తర్వాత అసలు నేను అట్లీస్ట్ అనుకోని కూడా అనుకోలేదు. చదువుకున్నా తెలుసా. మార్నింగ్ వేసుకుని చదువుకున్నా. ఆ రోజు అంతా చదువుకోలేదు కాబట్టి మార్నింగ్ వేసి చదువుకున్నా నేను. అయినా అది అవ్వలేదు అసలు. నాన్ క్రెడిట్ సబ్జెక్ట్ అంటే నువ్వు ఏది రాసినా వాళ్ళు మార్క్స్ వేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే నువ్వు బేసిక్ ఏం రాయలేదని అర్థం ఇక్కడ. మరి కాదు మాకు అట్లా ఇయ్యరు. మా సార్ తెలుసా అది ఖచ్చితంగా పాయింట్స్ ఉంటేనే దానికి అట్లా ఫుల్ మార్క్స్ వేసినట్టు చేస్తారు. అట్లా ఏ సోది రాసినా వాళ్ళు మార్క్స్ వెయ్యరు. నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒకదానే బీటెక్ చదువుతున్నావు కదా, అందుకే నాకు అర్థం కావట్లేదు. నీకంటే ఇప్పుడు నాకే తెలుసు. ఓకే ఏ లెక్చరర్ అయినా అట్లీస్ట్ నువ్వు అటెంప్ట్ చేస్తే నాన్ క్రెడిట్ కాబట్టి పాస్ ఈజీగా చేస్తారు. దిస్ షోస్ ఏంటిది అసలు నువ్వు ఏం రాయలేదని అర్థం.
నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? మా సార్ అట్లా ఇయ్యరు మాకు మార్క్స్. పాయింట్ ఉంటాయి కానీ వాళ్ళు మార్క్స్ వెయ్యరు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను రాయలే. నాన్ క్రెడిట్ సబ్జెక్ట్ అంటే మనం కొంచెం లైట్ తీసుకుంటామా లేదా? మాకు మిడ్ లో కూడా అది స్టార్టింగ్ అంత క్రెడిట్స్ లేవు అని చెప్పేసి సరిగ్గా రాకపోయేసరికి అది సెమిస్టర్ నెక్స్ట్ ఎంత వచ్చింది తెలుసు కదా నీకు. మిక్స్ లో అయితే జస్ట్ పాస్ మార్క్స్ అయితే వచ్చినాయి. సెమిస్టర్ ఓహో మిడ్ లో పాస్ సెమిస్టర్ అవుతుంది మరి ఏమనుకున్నావు? ఇట్లా చేస్తే ఇంకా నేను ఏం చేయాలి చెప్పు మమ్మీ. ఇప్పుడు ఏంది వావ్ ఇంత మంచి ఫీల్ అయిపోయినావు అసలు వెరీ నైస్ అని చెప్పి నేను అప్రిషియేట్ చేయాలా? మరి ఇంకెట్లా మాట్లాడాలి? ఇప్పుడే ఏడుపోతుంది మమ్మీ. వాళ్ళకి ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే అంటే నువ్వు అట్లా మాట్లాడితే ఇంకా నేను ఏం చేయాలి? సెట్ చేసినట్టు ఉండొచ్చు కదా కొంచెం అయితే. నేను ఇంకోసారి క్లాస్ రిపీట్ చేయాలని అంటున్నా కదా. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా నాకు ఫస్ట్ ఇయర్ కదా. ముందు వరకు ఎట్లా జరిగింది ఫస్ట్ ఇయర్ అసలు ఎంత పరువు తక్కువ అంటే ఫస్ట్ ఇయర్ లోనే బ్యాక్ లాగ్ అంటే పరువు తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు ఎవరిని ఆలోచించు. నేను ముందు వరకు ఇంటర్లో కూడా మంచిగా చదివినా లేదా? అది ఇప్పుడు ఎందుకు కొమ్ములు వచ్చినా అట్లనే కనిపిస్తుందమ్మా. నాకు అట్లనే కనిపిస్తుంది. అంటే వేరే చదవాల్సిన అవసరం లేదనుకున్నావా? అనట్లేదు అట్లనే అంటున్నావు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ లో అన్ని A+ గ్రేడ్స్ వచ్చినాయి తెలుసా. ఒక్క సబ్జెక్ట్ లో ఏమో అంత సరిగ్గా రాలేదు కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నిట్లో బాగానే వచ్చినాయి. మరి దీనికి ఏమైంది? మ్యాండేటరీ కోర్స్ కదా. నేను యాక్చువల్లీ క్రెడిట్స్ కౌంట్ ఉండవు కదా. గ్రేడ్ ఎంత వచ్చినా ఏం కాదేమో అనుకున్నా. మరీ ఇలా ఫెయిల్ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు డాడీ అర్థం కావట్లేదు ఏం చెప్పు. చాలాసార్లు ఏమో అసలు నేను ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి అసలు? ఎప్పుడు ఇట్లా కానీ ఫస్ట్ టైం అసలు. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి. మమ్మీ వాళ్ళు స్కూల్ నుంచి వస్తూనే ఉంటారు. ఏమని చెప్పాలి వాళ్ళకి? ఫస్ట్ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మరి ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ కోర్స్ ఏమనుకోవాలి? చాలా ఫ్రీ అయినా తెలుసు. అసలు ఇంట్లో కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు. సరేలే సరే ఏం చేద్దాం ఇచ్చా ఇంకేడుస్తున్నావు? సరే ఏవో పోనీ ఏం చేద్దాం ఎక్కువ కష్టం. సరే లేకపోతే నా అంటే ఇట్లనే చెప్పు మరి. మా అమ్మ వాళ్ళు వచ్చి ఉండే కదా అందుకే చదవలేదు అని చెప్పు మరి. ఏది చెప్పినా ఎంత రెక్లెస్ ఎత్తుకున్నావు నువ్వు అని అట్లా వాళ్ళు ఏదో ఒకటి అంటారు. అదే మరి అట్లా ఏం లేకుండా చూడాలి మరి. ఫస్ట్ లో నేను అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా బెటర్ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాలని చెప్పి నేనే రిజల్ట్స్ చూసాను చెప్తాను. ఏమని నమ్ముతారు? నువ్వెందుకు చూసుకోలేదు అంటారేమో. సర్వర్ పనిచేయడం అని చెప్పు. సర్వర్ ఎవరికి రాలేదు. ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అన్న ఎవరో చెప్పారంట. తనకి కూడా నా ఓపెన్ కాలేదు. సరే అని చెప్పి అక్క పంపించాను. అక్క చూసింది అని చెప్పింది. ఇంటికి అంటే రిజల్ట్స్ నాకు ఏం చెప్పలేదు అని చెప్పు. సరే అని చెప్పి నేను దాని సబ్జెక్ట్ ఒక పోయిందంట కదా అంటే అప్పుడు అంటే నేను మాట్లాడదాం ఇద్దరం వచ్చిన. మమ్మీ అంటే ఏదో ఒకటి చెప్పావా? ఏమంటావు? నాకు భయం అవుతుంది. మాట్లాడదాం మేము కానీ ఫస్ట్ ఇయర్ లోనే చేయడం అనేది కరెక్ట్ కాదు. కాన్సన్ట్రేట్ చేయాలి. కాదక్క నిజంగా చెప్తున్నా కదా. అంటే మ్యాండేటరీ కాదని చెప్పేసి క్రెడిట్స్ ఎక్కువ లేవని చెప్పేసి కొంచెం లైట్ తీసుకున్నాను. మరీ అది ఇట్లా అవుతుందో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మిగతా వాటి అన్నింటిలో చెప్తున్నా కదా A+ లో వచ్చినాయి. ఒక్క సబ్జెక్ట్లో అంత మంచిగా రాలేదేమో కానీ మిగతా అన్ని సబ్జెక్ట్లో చాలా బాగా వచ్చినాయి. ఇంకా మ్యాండేటరీ దాంట్లో మాత్రమే అట్లా. కానీ నువ్వు అన్ని సబ్జెక్టు అంటే నువ్వు అంత ఇదిగా తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి కదా. అంటే ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ పాస్ అవ్వాలి కదా. ఇప్పుడు నీకు పాస్ అవ్వకపోతే ఇప్పుడు నీ గ్రేడ్ రాలేదు కదా.
కాదు, రివాల్యుయేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. నాకు ఎందుకో వాళ్ళు కరెక్షన్స్ సరిగ్గా చేయలే అనిపిస్తుందా. ఇంకొక ఫ్రెండ్ కూడా రివాల్యుయేషన్ పెట్టినాక కూడా రాకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఆమె బాగానే రాసిన కూడా. ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయినావంటే అప్పుడు ఇంకా గలీజ్ ఉంటుంది కదా. అప్పుడు అసలుకే బాగుంటుంది. కానీ ఒక హోప్ అనేది ఉంటది కదా అట్లీస్ట్. అరే ఇట్లా రివాల్యుయేషన్ రివాల్యుయేషన్ గురించి దాకా నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు ఫస్ట్ వాళ్ళకి చెప్పామని వాళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతారు మమ్మీ వాళ్ళు. అదే నా బాధ కూడా. మమ్మీ గురించి తెలియదు కానీ డాడీ అయితే అసలు చాలా ఘోరంగా తిట్టాడేమో అనిపిస్తుంది, భయం అవుతుంది. సరే మరి అట్లా వేద్దామా మరి? నేనే చూసిన అని చెప్తాను రిజల్ట్స్. మరి వేస్ట్ నేను పోనీ అదే రిజల్ట్ నాకు కంప్లీట్గా తెలియదు కాబట్టి అప్పుడే చెప్తున్నట్టు చెయ్యి. ఫెయిల్ అయినా అంటే అప్పుడే వాళ్ళ ముందు ఏడుస్తే ఏమన్నారేమో. मस्त शेड्स होणार नीला अप्पो कमला साहब చదివే తెలియలేదు కానీ ఎంటర్టైన్ ప్లానింగ్ చేస్తుంది అమ్మాయి మగారు. అక్క ఏంటక్క సీరియస్ గా అసలు ప్లాన్ చేస్తుంది? వావ్. కాదు నిజంగా రివాల్యుయేషన్ లో పెడితే వస్తుందేమో నాకు అనిపిస్తుంది. మరీ అంత ఘోరంగా అయితే రాయలేదు, కొంచెం బాగానే రాసిన. మేబీ బార్డర్ లో పాస్ కాకపోయి ఉండొచ్చు అంతే. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జస్ట్ మరి బార్డర్ లో పాస్ అయ్యారు తెలుసా. నాకు ఎందుకు రాదు చెప్పు, రివాల్యుయేషన్ పెట్టిస్తే వస్తుందేమో అని గట్టి నమ్మకం నాకు ఉంది. ఇప్పటి వరకు ఇంట్లో మేనేజ్ చేయడానికి మాత్రం నువ్వు అట్లా చెప్పు కదా. ఏడిపోయి ఇప్పుడు నవ్వు వస్తుంది నీకు బాలేగా కదా. అట్లేం లేదు, ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. నువ్వే కదా సపోర్ట్ ఉండేది, ఇంకేమని చెప్పు. మమ్మీ వాళ్ళకి నువ్వే ఏదో ఒకలాగా చెప్పాలి. ఏమి మరి అర్థం కాదు అసలు ఏం చెయ్యాలి. సరే మరి నేనే చెప్పాలా మమ్మీ వాళ్ళకి? నేనే రిజల్ట్ చూసినా, నువ్వు చూడలేదు, నీకు ఓపెన్ కాలేదని చెప్పు. బెటర్ అదే చెప్తూ మరి లాస్ట్కి తిడతారు కదా ఎట్లయినా. తిడతారు కదా అంటే మరి నువ్వు రాయడానికి ముద్దు పెట్టుకుంటారా? నేను ఎందుకు వస్తున్నా పిచ్చిదానా ప్రాంక్ అని చెప్పి మరీ అంత ఏడ్చి ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు ప్రాంక్ అంటున్నావా? నేను ఫెయిల్ అయినా అంటే నువ్వు ఎట్టు నమ్మినావు అసలు నాకు అర్థం కావట్లే. నేను నమ్మలేదు, నువ్వు వేసినావు కాబట్టి నేను నమ్మినా అంతే. మమ్మీకి ఎప్పుడు అంతే నీ సంగతి. ఆరేసేస్తున్నాయి. అమ్మో నిజంగా అసలు ప్రాంక్ చేస్తానా అవుతావా లేదా అని అనుకున్నా తెలుసా. అవును అడగవా, డైలాగ్ అడగవా, కెమెరా ఎక్కడుంది అది ఇది అడగవా? ఎన్నో దగ్గర పెట్టే ఉంటావు కదా. అక్కడికి నైస్, మంచి వెయిట్. సో యాక్చువల్లీ నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా. నాకు టైం వస్తుంది, నేను కూడా చేస్తా. ఆల్ ది బెస్ట్. అదే నేను చేస్తా. మంచి నమ్మించానా లేదా అది నేను మధ్యలో అడిగినా, అసలు నేను నమ్మలేదు. అంటే నువ్వు ఏదో అట్లా రాయడానికి ప్రాంక్ అని అట్లా అడిగినావు. తర్వాత ఎలా నమ్మించా నేను? అది స్కిల్స్ అంటే లేదు. సో నేను నమ్మలేదు. నువ్వు నమ్మావు, నేను నమ్మలేదు. నేను నమ్మలేదు. ఇంకా మమ్మల్ని చెప్దామా అది చేద్దామా? సర్లే నువ్వు బాధపడకు నేను చెప్తా అని ఎవరెవరు అన్నారు, ఏమన్నారు? సో గైస్ మా అక్క ఫైనల్ గా నమ్మింది నా ప్రాంక్. నేను నమ్మలేదు. నమ్మింది గైస్. ఏదో ఏడ్చింది ఫోన్లే పాపం అని అంతే గైస్, అంతకంటే ఏం లేదు. జస్ట్ ఏడ్చిందని ఒక రీజన్ తో మాత్రమే నేను నమ్మినా, లేకపోతే అస్సలు నమ్మకపోతున్నాయా. సో గైస్ ఇలా మన ప్రాంక్ మనం ఎండ్ చేద్దాము. ఓకే
ఓకే ఫైన్ వెయిట్ ఐ గో అండ్ గెట్ కెమెరా. సో గైస్ మన ప్రాంక్ అయితే ఫైనల్ గా ఫలించింది. లేదు గైస్ అస్సలు సక్సెస్ అవ్వలేదు. నాట్ నైస్, నాట్ ఈవెన్ నైస్. అసలు గైస్ మీరే చూడండి మా అక్క నమ్మిందా లేదా? చెప్పినా అలా నమ్మించాను. ఫైనల్ గా మా అక్కే సరేలే మమ్మీ వాళ్ళతో నేనే మాట్లాడతా అని అన్నది. సో ఎవరు నమ్మారు? నమ్మిందా లేదా? వీడియో ప్రాంక్ చేస్తా నేను అసలు అనుకోలేదు. నవ్వుతానేమో అనుకున్నా నేను మధ్యలో. వీడియో అయిపోయినాక దీని సంగతి చెప్తా నేను ఏంటిది అని. అయిపోయింది నా పని. వీడియో ఏం చేద్దాం ఇంకా? ఓకే గైస్ నాకు టైం వస్తుంది, నేను కూడా ప్రాంక్ చేస్తా. ప్రాంక్ చేసినప్పుడు అప్పుడు మనం కూడా రివెంజ్ తీర్చుకుందాం. ఓకేనా? చూసుకుందాంలే, చూసుకుందాం. నేను నమ్మను ఆబ్వియస్లీ. ఓకే గైస్ నన్ను అసలు ఘోరంగా ప్రాంక్ చేసింది. అది మీకు ఇంకా ఎలాంటి ప్రాంక్స్ కావాలనేది ఖచ్చితంగా చెప్పండి, కమెంట్ చేయండి. యా కమెంట్ అయితే చేసేయండి. అది మేము ఎలా అయినా తెలియకుండా ప్లాన్ చేస్తానండి. ఉన్నాను కదా ఐ ప్లాన్. సో ఫైనలీ గైస్ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం మరి. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, subscribe and also comment. and don't forget to hit the Bell icon. Chalo bye. Bye bye.